రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే కెమెరాలు పట్టేస్తాయి. దీంతో ఇంటికి చలాన్ వస్తుంది. వాహనదారులు వెహికల్స్ నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిందని మెసేజ్ వస్తుంది. ఇలా ఇతరుల వాహనాల నంబర్స్ ను ఉపయోగించి ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారు మోసగాళ్లు. వీటిపై అలర్ట్ గా ఉండాలంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. మీరింట్లోనే ఉంటారు, మీ బైక్ పార్కింగ్లోనే ఉంటుంది, కానీ మీ ఫోన్కు ఓవర్ స్పీడ్తో 1000 రూపాయల చలాన్ పడిందని ఓ మెసేజ్ వస్తుంది. మీ బండి మీద రాబరీ కేసు నమోదైందని మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామంటారు పోలీసులు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి వెళ్తే మీ వాహనం నంబర్ ప్లేట్ వేరే వాళ్ళ చేతికి వెళ్ళిందని తెలుస్తుంది. ఇతరుల బండి నంబర్లను ఉపయోగించి నేరగాళ్లు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారని తెలిపారు పోలీసులు. దీంతో అసలు బండి యజమానులకు చలాన్లు పడుతున్నాయన్నారు. ఇలాంటివి జరిగినప్పుడు వెంటనే తమకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు పోలీసులు. మనకు బంజారాహిల్స్ లిమిట్స్లో ఒక వైట్ కలర్ కార్ అతను అనంతపూర్లో ఉంటాడు. అతనికి రెగ్యులర్గా ఇక్కడ రాంగ్ పార్కింగ్ చేసినప్పుడు నో పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేసినప్పుడు అతనికి చలాన్స్ వెళ్ళినాయి. అతను అది మా నోటీస్లోకి తీసుకొని వచ్చిండు. మేము అక్కడికి వెళ్ళి వెరిఫై చేస్తే యాక్చువల్గా ఇక్కడ ఉన్న కారు సిల్వర్ కలర్ కారు ఉండడం వల్ల మేము అతన్ని ఐడెంటిఫై చేసి అతని పైన కంప్లైంట్ ఇచ్చి పర్సనేషన్ తర్వాత చీటింగ్ కేసు అతని పైన నమోదు చేయడం జరిగింది. నేరగాళ్లు కొత్త దారులు వెతుకుతున్నారు. తాము చేసే దొంగతనాలు, గంజాయి రవాణా లాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తెలిపారు పోలీసులు. బైకులపై తిరుగుతూ అమాయకుల బండి నంబర్లను ఫోటోలు తీసుకుని ఉపయోగిస్తున్నారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. ఈ చాలన్ సిస్టమ్ ఉంటుంది మనకు, ఇది పబ్లిక్ వ్యూలో ఉంటుంది. అక్కడ రిపోర్టర్స్ అని కూడా ఉంటుంది. సో దాంట్లో వాళ్ళు ఇమీడియట్గా రిపోర్ట్ చేయాలి. ఈ రకంగా ఉన్నప్పుడు అంటే వాళ్ళ వెహికల్ అక్కడ లేనప్పటికీ చాలన్ వచ్చినప్పుడు వాళ్ళు రిపోర్ట్ చేయాలి. అవసరమైతే ఒక కంప్లైంట్ లాడ్జ్ చేయాలి. సో దాని బేస్డ్గా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఎంక్వైరీ చేసి ఎవరైతే ఇట్లా ఈ ట్యాంపరింగ్, చీటింగ్ వీటికి పాల్పడతారో వాళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది. వాహనదారుల వెహికల్స్ పై చలాన్లు ఉన్నాయో లేదో ఆన్లైన్లో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను వాడడంతో ఇలాంటి మోసాలను అరికట్టవచ్చన్నారు.